వాక్యమును చదువుకుందాం. మీ బైబిల్స్ని మీరు తెరిచి అపోస్తులైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12 నుండి 15వ వచనం వరకు. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 12 నుండి 15. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 12 త్రూ 15. మీ బైబిల్స్లో మీరు గమనించండి, నేను చదువుతాను. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మికిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా నుండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గల వారై ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడు అయిన మా దేవా, ఈ ఉదయము మరొకసారి మీ పాదములకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘాన్ని మీరు స్థాపించారు. సంఘానికి కావలసినటువంటి సద్బోధను మీరు వాక్య రూపంలో అనుగ్రహించారు. దాన్ని బట్టి కూడా మీకే కృతజ్ఞతా స్తోత్రాలు. మరి సమయంలో మాకు మీరు దయచేసినటువంటి వాక్య భాగమును బట్టి, దాంట్లో నుండి మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు బోధించుటకు సిద్ధమై ఉండుటను బట్టి మీకే ఘనత, మహిమ, ప్రభావములను ఆరోపిస్తున్నాను. దాంట్లో ఉన్నటువంటి సత్యమును మేము వినుటకు, విన్నదానికి విశ్వాసముతో విధేయులై వర్ధిల్లుటకు సహాయము చేయమని, మాలో ప్రతి ఒక్కరూ నీ యొక్క వాక్యానికి లోబడి నిన్ను గణపరచుటకు కృపదయ చేయమని, మాకున్న ఆటంకములన్నింటినీ తొలగించండి. మమ్మల్ని అందరినీ మీకు మీ ఆత్మకు అప్పగించుకొని మా ప్రభువుని హెచ్చించి దీవించమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మానిటర్స్ రావట్లేదు. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. భయంతో, భక్తితో వినండి, ఆసక్తితో వినండి. అండ్ హృదయమును, బైబిల్ని తెరిచి వినండి, కనులు తెరిచి వినండి. ఈరోజు మన యొక్క టాపిక్ మినిస్టర్స్ అండ్ మెంబర్స్. మన అంశం ఏంటంటే మినిస్టర్స్ అండ్ మెంబర్స్, సేవకులు మరియు సంఘస్థులు. అది దేవుడి యొక్క వాక్యంలో నుండి దేవుడు మనకి ప్రేరేపణ ఇవ్వగా తీసుకున్నటువంటి అంశము. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 12 నుండి 15 వరకు గల భాగము. అండ్ దాన్ని క్లుప్తంగా మనకున్నటువంటి సమయంలో మనము వాక్యానుసారంగా విందాం. సంఘము గురించి దేవుడి యొక్క అపారమైనటువంటి ఆలోచన, ముఖ్యంగా ఈ తెస్సలోనిక సంఘాన్ని ఈ 5వ అధ్యాయంలోనే ఆయన ఏ రకంగా తన ప్రజలకు చూపించడానికి ఇష్టపడ్డాడో దాని గురించి మీరు ఆలోచిస్తే, ఆయన యొక్క సంఘము పవిత్రంగా ఉండాలి, ఆయన సంఘము ఆరోగ్యకరంగా ఉండాలి, ఆయన సంఘము ఆనందంగా ఉండాలి, ఆయన సంఘము పరసంబంధమైనదిగా ఉండాలి. హోలీ, హెల్దీ, హ్యాపీ, హెవెన్లీ చర్చ్గా ఆయన యొక్క సంఘం ఉండాలని మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయంలో మొదటి నుండి చివరి దాకా రాయబడినటువంటి వాక్యంలో ఉన్నటువంటి సారాంశం. పౌలు భక్తుడు ఆయన యొక్క పత్రికల్లో చివరిలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలను రాసినప్పుడు, సత్యములను రాసినప్పుడు, హెచ్చరికలను రాసినప్పుడు, ప్రోత్సాహపరిచేటువంటి వాక్కులను రాసినప్పుడు వాటిని బుల్లెట్ పాయింట్స్గా రాయడానికి ఇష్టపడతాడు. విస్తారంగా రాయకపోయినా ఒక అంశాన్ని గురించి ఒక మాటలో లేక ఒక చిన్న లైన్లో ఆయన పెట్టినప్పుడు దాంట్లో ఎంతో సారం ఉంది. దాన్ని మనము గ్రహించి దానిలో ఉన్న భావాన్ని మనం తీసుకుంటే మనం గొప్ప దీవెన పొందుతామనేది ఆయన యొక్క పత్రికలను బాగా చదివేటువంటి వారికి ఉన్నటువంటి ఒక అనుభవం. యేసుక్రీస్తు యొక్క సంఘము ఘనమైనది, యేసుక్రీస్తు యొక్క సంఘము అద్భుతమైనది, యేసుక్రీస్తు యొక్క సంఘము ఆశీర్వాదకరముగా ఉండదగినది. కనుక ఆ సంఘంలో దేవుడి యొక్క నియమ నిబంధనలను ఆయనే ఏర్పాటు చేశాడు. చర్చ్ యొక్క బ్లూ ప్రింట్ డైరెక్ట్గా యేసుక్రీస్తు నుండి వచ్చింది. చర్చ్ యొక్క మాన్యువల్ బుక్ డైరెక్ట్గా దేవుడి నుండి వచ్చింది. కనుక మనము కొత్తగా ప్రయాసపడాల్సినటువంటి అవసరం లేదు, కనిపెట్టాల్సినటువంటి పని లేదు. ఉన్నదాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని అవలంబిస్తే దీవించబడతాం. 5వ అధ్యాయం 12 నుండి మీరు 28 వరకు తర్వాత చదువుకోండి. దాంట్లో 4 కోవలకు సంబంధించినటువంటి విషయాలు, అంటే 4 కేటగిరీ విషయాలు మనకు కనబడతాయి. మొదటిది సంఘ కాపర్లు, గొర్రెలు. రెండవది గొర్రెలు, కాపర్లు. మూడవది గొర్రెలు. నాలుగవది గొప్ప కాపరి మరియు గొర్రెలు. షెపర్డ్స్ అండ్ షీప్, షీప్ అండ్ షెపర్డ్స్,
షీప్ అండ్ షీప్, గ్రేట్ షెపర్డ్ అండ్ షీప్. సో ఇవన్నీ కూడా సంఘంలో ఆరోగ్యకరమైనటువంటి రీతిలో ఉండాలి. వాటిని ఆ రకంగా క్రైస్తవ సంఘము అమలు చేయాలని దేవుడు తన దాసుడైనటువంటి పౌలు ద్వారా రాయించాడు. ఈ తెస్సలోనిక పట్టణము చాలా అద్భుతమైనటువంటి పట్టణం. 2 సార్లు నేను నా భార్య పట్టణానికి వెళ్ళడానికి, ఆ యొక్క ప్రాంతం అంతటిని ఇప్పటి కాలంలో చూడడానికి దేవుడు మాకు కృపనిచ్చాడు. ఇప్పుడే కాదు, ఒకప్పుడు కూడా ఆ పట్టణంలో చాలా రకాలైనటువంటి వింతలు, విశిష్టతలు ఉండేవి. అలాంటి సంఘానికి అలాంటి పట్టణానికి అపోస్తులైనటువంటి పౌలు రావడం, అక్కడ ఉండి సువార్త ప్రకటించడం, ఒక సంఘాన్ని స్థాపించడం దేవుడు చేసినటువంటి కార్యం. ఆ సంఘములో ఉన్నటువంటి విషయాలను పౌలుకు తెలియవచ్చినప్పుడు వారికి పత్రికలు రాశాడు. 1వ పత్రిక, 2వ పత్రిక. ఈ 2వ పత్రిక 5వ అధ్యాయంలో మన అంశానికి మనం వచ్చేస్తే మినిస్టర్స్, మెంబర్స్, సేవకులకు సంఘస్థులకు మధ్యలో ఉండాల్సినటువంటి సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం వాటిని పెద్దగా ఆలోచించం, పెద్దగా వాటిని పట్టించుకోం. వాటి గురించి పెద్దగా ప్రసంగాలు కూడా వినడానికి మనకు లేవు. ఎందుకంటే పాస్టర్లు ప్రసంగాలు చేయడానికి భయపడతారు. కానీ ఒక దేవుని సేవకుడు ఎప్పుడైనా సరే, ఏ భాగాన్నైనా సరే దేవుడు ప్రకటించమని బాధ్యతను, భారాన్ని ఇస్తే దాన్ని ఏ రకమైనటువంటి సంకోచము లేకుండా, జంకు బెంకు లేకుండా బోధించాల్సినటువంటి వాడై ఉన్నాడు. 12, 13 వచనాలు మరొకసారి మీరు గమనించండి. 12 and 13 పౌలు రాస్తున్నాడు, సంఘానికి రాస్తున్నాడు. ఎలా మనకు తెలుసు? సహోదరులారా అని వారిని సంబోధించాడు. బ్రదరన్ అని అంటాడు, బ్రదర్స్ అని అంటాడు. దాంట్లో సిస్టర్లు కూడా ఉన్నారు. క్రీస్తునందున్నటువంటి సహోదరులారా, క్రైస్తవ సంఘస్థులారా, దేవుని పిల్లలారా, యేసు శిష్యులారా అని దాని యొక్క అర్థం. వారితో ఏం చెప్తున్నాడు? మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము అని అన్నాడు. ఆజ్ఞాపిస్తున్నాము అని అనట్లేదు, హెచ్చరిస్తున్నాము అని అనట్లేదు, వేడుకొనుచున్నాము అని అంటున్నాడు. ఒక తండ్రి తన బిడ్డలకు, ఇది నీవు చేస్తే నీకు క్షేమము, నీకు మేలు, నీ భవిష్యత్తు బంగారంగా ఉంటుంది, కనుక నాన్న నేను నిన్ను కోరుకుంటున్నాను రా, ఈ రకంగా చేయిరా అని ఒక తండ్రి ప్రేమతో, మమకారంతో తన బిడ్డకు ఏ రకంగా చెప్తాడో, ఆత్మీయ తండ్రిగా ఈ ఆత్మీయ పిల్లలైనటువంటి తెస్సలోనికయులకు అపోస్తులైనటువంటి పౌలు వారికి చెప్తున్నాడు. ఈ 2 వచనాల్లో 2 విషయాలు మనకు కనబడతాయి. ఒకటి, యాక్టివిటీ ఆఫ్ ద మినిస్టర్స్, దేవుని సేవకులు చేసేటువంటి పనేంటి, వారి యొక్క పరిచర్య ఏంటి, వారి యొక్క సేవా కార్యక్రమాలు ఏంటి. రెండవది, యాటిట్యూడ్ ఆఫ్ ద మెంబర్స్ టు దేర్ మినిస్టర్స్, వారి సేవకుల పట్ల సంఘస్థులకు ఉండాల్సినటువంటి వైఖరి ఏంటి, ఏ రకమైనటువంటి దృష్టికోణంతో, ఆలోచనతో తమ సేవకుల వైపు సంఘస్థులు చూడాలి అనేది నేర్పిస్తున్నాడు. బిబ్లికల్ మైండ్ సెట్ అనేది, అంటే బైబిల్ పరమైనటువంటి ఆలోచన విధానము క్రైస్తవ జీవితంలో ప్రతి విషయానికి అవసరము. అప్పుడే మనము దేవుడితో నడుస్తున్నాము, అప్పుడే మనము దేవుడి చిత్తంలో ఉన్నాము, అప్పుడే మనము ఫలాన్ని తీసుకురాగలము, అప్పుడే మన ప్రభావాన్ని దేవుడు ప్రపంచం మీద వెయ్యగలడు. ఆ కోవలోనే చర్చ్ వారి యొక్క సేవకుల పట్ల కరెక్ట్ అవగాహనను కలిగి ఉండుట కూడా అవసరమై ఉంది. చాలామందికి సేవకుల విషయంలో రకరకాల నానా విధములైనటువంటి అభిప్రాయాలు, ఆలోచనలు ఉంటాయి. వాటన్నింటినీ మనం పక్కకి నెట్టేద్దాం. దేవుడి వాక్యంలో మనం వాటిని చూద్దాం. 2 విషయాలు ఇక్కడ నేను మీ ముందు పెడతాను. యాక్చువల్గా సేవకుల గురించే 2 గంటలు 2 మెసేజ్లు నేను ఇవ్వచ్చు, కానీ అది నా ఉద్దేశం కాదు. తెస్సలోనియన్స్ బైబిల్ స్టడీ, వర్స్ బై వర్స్, ఇన్డెప్త్ బైబిల్ స్టడీ చేసినప్పుడు ఆ పని మనం చేద్దాం. ఆ తర్వాత ఈరోజు చర్చిలో ఒక మెసేజ్గా 2 భాగాలను నేను ఇస్తున్నాను కనుక కుదించి కేవలము సమరైజ్ చేసి చెప్తాను. ఒక విధానం ఏంటంటే, దేవుని సేవకులను దేవుళ్ళుగా పైన పెట్టేసి ఆరాధించి పూజించడం, ఇది ఒక ఎక్స్ట్రీము. సేవకుడిని దేవుడి స్థలంలో పెట్టేసి ఆరాధించి పూజించి దేవుడి కన్నా సేవకుడికి ఎక్కువగా లోబడిపోవడం, ఇది ఒక పాపం, ఘోరమైనటువంటి విషయం. దీన్ని అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. రెండవది, సేవకులను దయ్యాలుగా కిందేసి కాళ్లతో తొక్కడం, ఇది దారుణమైనటువంటి విషయం. ఇది అప్పుడు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. సో ఈ 2 ప్రతి సమయంలో ఉంటాయి. వాక్యానికి తమను తాము అప్పగించుకొని వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వారు సరైనటువంటి తుల్యత కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తారు, బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్లోనికి వస్తారు. వీరు సేవకులు దేవుళ్ళు కారు, సేవకులు దయ్యాలు కారు.
సేవకులు మనుష్యులు, సేవకులు దేవుని చేత ఏర్పాటు చేయబడి పెట్టబడినటువంటి వారు కనుక దేవుడు వారికి ఏ స్థానాన్ని ఇచ్చాడో, దేవుడు వారికి ఏ స్థాయిని ఇచ్చాడో దాన్ని మాత్రమే క్రైస్తవులు, దేవుని పిల్లలు ఇవ్వాలి. సో పౌలు ఈ సంఘస్థులకు 3 మాటలు చెప్పాడు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఏ డినామినేషన్ అయినా మీరు తీసుకోండి. డినామినేషన్ దేవుడు పెట్టలేదు, డినామినేషన్ మనుషులు పెట్టుకున్నారు. దేవుడు పెట్టింది ఏంటంటే ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ చర్చ్కి ఆయన ఇచ్చినటువంటి ఆదేశం. సేవకుల పట్ల 3 రకాలుగా సంఘస్థులు ప్రవర్తించాలి. మొదటిది రికగ్నైజ్ దెమ్, వారిని గుర్తించండి. పౌలు ఏమంటున్నాడు? మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అని అంటున్నాడు. సో రికగ్నైజ్ దెమ్. మీరు ఒక సంఘంలో ఉంటే ఆ సంఘానికి దేవుడు ఒక సేవకుణ్ణి, 2 సేవకులను, 3 సేవకులను పెడితే ఆ సేవకులను మీరు గుర్తించండి, వారిని మీరు గమనించండి, వారిని మీరు తెలుసుకోండి. ఆయన మొదట రాసినటువంటి పదము తెలుగులో మన్నన అనుంది, ఇంగ్లీష్లో నో దెమ్ అని ఉంటుంది, వారిని తెలుసుకోండి అని ఉంటుంది. ఈ యొక్క గ్రీకు పదానికి అర్థం ఏంటంటే వారిని గుర్తించుట, వారిని ప్రశంసించుట, వారికి విలువనిచ్చుట, వారికి తగినటువంటి గౌరవాన్ని ఆపాదించుట. దీంట్లో నుండే ఇంకొక అర్థాన్ని కూడా మనం తీసుకోవచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం మీరు రాసుకోండి, తిప్పనవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ సమయంలో తూర్పు దేశపు జ్ఞానులకు దేవుడు ఒక నక్షత్రాన్ని చూపించాడు. ఆ నక్షత్రాన్ని వారు ఆసరా చేసుకొని ఆయన ఎక్కడున్నాడో పూజించడానికి ఆయన దగ్గరికి వచ్చారు. మత్తయి 2:2లో, మాథ్యూ 2:2లో వారు ఏమంటారు? మేము ఆయన నక్షత్రమును చూచి అని అంటారు. సో ఈ ఈడో అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే టు సీ, టు పర్సీవ్, టు రికగ్నైజ్, టు వాల్యూ అని అర్థం. ఒక వస్తువును మీరు చూసినప్పుడు దాని యొక్క విలువ ఏంటో మీరు ఏ రకంగా చూస్తారో అదే ప్రకారం ఒక దేవుడి సేవకుడిని చూసినప్పుడు అతనికి దేవుడిచ్చినటువంటి విలువ ఏంటో అన్నట్టుగా మీరు చూడాలి. ఆ రకంగా ఆ వ్యక్తిని మీరు ఇవాల్యుయేట్ చేయాలి అని బైబిల్ చెప్తోంది. ఒకానొక సమయంలో నా ముందు కొన్ని రాళ్ళు పెట్టారు, రంగురాళ్ళు. వాటి గురించి నాకు బొత్తిగా తెలియదు. సో నేను ఈ రంగురాళ్ళు అని అనుకున్నాను. కానీ పెట్టినటువంటి వ్యక్తి ఒక వజ్రాల వ్యాపారి. ఆయన ఏమని చెప్పాడంటే దీస్ ఆర్ నాట్ కలర్ఫుల్ స్టోన్స్, దీస్ ఆర్ ప్రెషియస్ స్టోన్స్ విచ్ క్యాన్ బి ఇన్ మిలియన్స్ అని అన్నాడు. లక్షల్లో ఒక్కొక్క రాయి రేట్ ఉంటుంది. ఇవి రంగురాళ్ళు కావు, ఇవి వెలగల ప్రశస్తమైన రాళ్ళు. సో ఒకదాన్ని అలా పట్టుకొని చూస్తే నాకు ఏమీ అర్థం అవ్వట్లేదు. అప్పుడు ఆయన దాన్ని ఏ కోణంలో ఏ రకంగా చూస్తే దాని యొక్క అసలైనటువంటి స్వరూపము, దాని విలువ, దాంట్లో ఉన్నటువంటి ప్రశస్తత అన్నీ తెలిసి రావడం మొదలైంది. చాలామంది సేవకులను ఏమనుకుంటారంటే ఏ పనికి పనికిరారు గనుక సేవకు వచ్చారు అని అనుకుంటారు. అఫ్కోర్స్ అది ఇప్పుడు మారిపోయింది ఆ అభిప్రాయము. అండ్ ఇప్పుడు ఎన్ని పనులకు పనికి వచ్చినా అవన్నీ మాకు అవసరం లేదు, సేవకులం అయిపోతే బాగా సంపాదించవచ్చు అనే వాళ్ళు వచ్చేసారు. మన దేశంలోనే ఒక గురువు అంటాడు, రాజకీయ నాయకుడు సంపాదించేదానికన్నా ఎక్కువ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంపాదించేదానికన్నా ఎక్కువ, డాక్టర్ సంపాదించేదానికన్నా ఎక్కువ గురువు సంపాదించవచ్చు అని. సో అది అన్ని మతాల్లో ఉన్నటువంటి వారు అండ్ క్రిస్టియానిటీలో ఉన్నవారు రుజువు చేసేసారు. కానీ నేను మాట్లాడేది ఏంటంటే దేవుడు నియమించిన వాక్యానుసారమైన ఆత్మపూర్ణులైనటువంటి సేవకుల గురించి. కనుక ఈ పాజిటివ్ బిబ్లికల్ గాడ్లీ సర్వెంట్స్ గురించే మనం ఆలోచిద్దాం. వారి యొక్క విలువను మనం తెలుసుకోవాలి. వారు దేవుడి సంఘానికి, దేవుడి రాజ్యానికి, దేవుడి చిత్తానికి ఎంత విలువను తీసుకుని వస్తున్నారో దాన్ని మనం తెలుసుకోగలగాలి అని బైబిల్ చెప్తోంది. రే స్టెడ్మన్ అనేటువంటి ఒక పెద్ద చర్చ్ పాస్టర్ గారు ఈ రకంగా పుస్తకంలో రాశారు, వారిని మీరు తెలుసుకోండి, వారు ఉన్నారు, మీ మీద ఉన్నారు అనేది మీరు ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి. వారిని మీరు ఎలా పడితే అలా తీసుకోకూడదు. డూ నాట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఎన్నో చర్చెస్లో, అఫ్కోర్స్ ఇప్పుడు డినామినేషనల్ చర్చెస్లో పాస్టర్లను వారు ఏం చేస్తారంటే జీతాలకు పెట్టుకుంటారు. ఒక కమిటీ, ఒక బోర్డు ఉంటుంది, లేకపోతే ఒక ఫౌండర్ ఫ్యామిలీ ఉంటుంది. వారు పాస్టర్లకు జీతాలు ఇచ్చి పెట్టుకుంటారు. ఆ పాస్టర్ వీరి మాట విన్నంత వరకు జీతగాడిగా ఉంటాడు. వీరి మాట వినకపోతే వాడిని తీసి బయట పారేస్తారు. సో ఎన్నో చర్చెస్లో వారి యొక్క మైండ్ సెట్, డినామినేషనల్ చర్చెస్లో పాస్టర్ అంటే ఏంటి, వీడో జీతగాడు, మొన్నటిదాకా ఒక జీతగాడు ఉన్నాడు, కొత్త జీతగాడు వచ్చాడు, ఈడెప్పుడు పోతాడో ఇంకో కొత్త జీతగాడు వస్తాడు. అది ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన ఒక క్రైస్తవ సంఘానికి, సేవకుల పట్ల ఉండుట.
సో ఆ రకంగా కాదు, ఆ సేవకులను దేవుడు అక్కడ నియమిస్తే వారిని మీరు ఆ రకంగా చూడొద్దు. కాంగ్రిగేషన్ దేవుని సేవకులకు సరైనటువంటి మర్యాదనివ్వాలి, ఇవ్వకపోతే దేవుణ్ణి అవమానించినట్లు అని రే స్టెడ్మన్ అంటాడు. సో పాస్టర్ల గురించి ఏం తెలుసుకోవాలి అని చాలామంది అంటారు. పాస్టర్ల గురించి మామూలుగా సంఘస్థులు పెద్దగా ఆలోచించరు. పాస్టర్ గురించి ఎవరో చెప్తే వింటారు. సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ ఉంటుంది చూడండి. కొత్తగా వచ్చేవారు ఎట్లా ఉంటారంటే 1 year 2 year 3 years అయినా కూడా పాస్టర్ దగ్గరికి రారు. పాస్టర్ ఫుల్ పేరు ఏంటో తెలియదు, పాస్టర్కి మరి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, పాస్టర్ ఎట్లా రక్షించబడ్డాడు, ఆయన యొక్క సేవ ఎట్లుంటుంది, ఆయన నిజ జీవితం ఎట్లుంటుంది, ఆయన భార్యతో ఎట్లా ప్రవర్తిస్తాడు, బిడ్డలను ఎట్లా చూసుకుంటాడు, బయట ఎట్లా ఉంటాడు, చర్చిలో ఎట్లా ఉంటాడు, ఇవేవి పెద్దగా పట్టించుకోరు. గుడ్డిగా అయినా నమ్మేస్తారు, లేకపోతే ఇతన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరము లేదు అనైనా అనుకుంటారు. పాస్టర్ వారిని పలకరించకపోతే వారు తెగ బాధపడిపోతారు. కానీ సంవత్సరం అంతా ఒక్కసారి వారు పాస్టర్ని పలకరించకపోయినా పర్వాలేదు. రియాలిటీలో, గ్రౌండ్ రియాలిటీలో మనం ఏం చూస్తాం, పాస్టర్ సంఘంలో ఉన్నటువంటి 200 పుట్టినరోజులు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆ దాంట్లో 50-60 కుటుంబాలు ఉంటే పెళ్లి రోజులు జ్ఞాపకం పెట్టుకోవాలి, వారి యొక్క మెమోరియల్ రోజులు జ్ఞాపకం పెట్టుకోవాలి, వారి కోసం అన్ని ఏర్పాట్లు చేయాలి. కానీ ఒక్క పాస్టర్ యొక్క సంవత్సరానికి వచ్చే ఒక పుట్టినరోజు, ఒక పెళ్లి రోజును చాలామంది గుర్తుపెట్టుకోరు. సో పాస్టర్ని తెలుసుకోవాలి అన్నప్పుడు ఏమేం తెలుసుకోవాలి అనేవి మీరు ఆలోచిస్తే మీకు వెంటనే తెలిసిపోతాయి. అమెరికన్ ఒక ప్రొఫెసర్కి ఈ మధ్య ఈ యొక్క పాండమిక్ టైంలో జస్ట్ ఈ నెలలోనే ఒక కార్యక్రమంలో నేను చూశాను. ఆయన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన క్రిస్టియన్ కాదు, అది క్రిస్టియన్ యూనివర్సిటీ కాదు, సెక్యులర్ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆయన జూమ్లో మరి క్లాసులు తీసుకున్నాడు. సో ఆయన యొక్క జూమ్ స్టూడెంట్లందరూ కూడా ఏం చేశారు, ఆయన రిటైర్ అయిన రోజున అందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నా కూడా వారందరూ ఆయన ఇంటి ముందుకు వచ్చి వారందరూ కూడా డిస్టెన్స్ పాటిస్తూ దూరంగా ఉండేసి ఆయనకు జూమ్లో కాల్ చేసి బయటికి రమ్మని చెప్పారు. ఆయన బయటకు వచ్చి చూసేసరికి వారందరూ ఆయన ఇంటి చుట్టూ ఉండేసి ఆయనకు, మేము నిన్ను ఎంత గౌరవిస్తున్నామో, నీవు మా జీవితానికి ఎంత విలువనిచ్చావో, మా భవిష్యత్తుకు ఎలాంటి బాట వేసావో దాన్ని నీకు కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయడానికి మేము వచ్చాము అని చెప్పేసి, యూ వర్ అ బ్లెస్సింగ్ టు అస్ అండ్ అవర్ ఫ్యూచర్ అని చెప్పి ఆయనకు వారు పువ్వులిచ్చి బహుమతులిచ్చి ప్రేమతో చెప్పేసరికి ఆయన ఓపెన్గా ఆ 67-year-old ప్రొఫెసర్, అమెరికన్ ప్రొఫెసర్ న్యూస్లో ఓపెన్గా ఏడ్చాడు, నా లైఫ్లో దీనికన్నా బ్లెస్సెడ్ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు రాలేదు అని. సో ప్రొఫెసర్లు కావచ్చు, పాస్టర్లు కావచ్చు, ఎస్పెషల్లీ ఇక్కడ పాస్టర్ల గురించి దేవుడు చెప్తున్నాడు. సో వారి గురించి మీకేం తెలుసు? మీరు బైబిల్లో జాగ్రత్తగా చూస్తే చాలా విస్తృతంగా దేవుడు రాయించాడు, వాటన్నిటిలోనికి నేను వెళ్ళను. కానీ ఇర్మియా 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, జెర్మయా 3:15, నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమింతును, వారు జ్ఞానముతోను వివేకముతోను మిమ్ము నేలుదురు అని దేవుడు చెప్తున్నాడు. మీ మీద షెపర్డ్స్ని నేను అపాయింట్ చేస్తాను, వారు విజ్డమ్తో డిసర్న్మెంట్తో మిమ్మల్ని రూల్ చేస్తారు, లేకపోతే గైడ్ చేస్తారు, లీడ్ చేస్తారు అని దేవుడు చెప్పాడు. సో లైఫ్ అండ్ ఇటర్నిటీకి అవసరమైనటువంటి గైడెన్స్ దేవుడు మనకు సేవకుల ద్వారా ఇస్తున్నాడు. కనుక ఆ స్థాయిలో మరొక మనిషిని మనము పెట్టలేం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనానికి మీరు వస్తే, యాక్ట్స్ 20:28కి మీరు వస్తే అక్కడ ఏమని రాయబడి ఉంటుంది, చాలా చక్కగా వాక్యము రాయబడి ఉంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మటుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. సో పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క యావత్తు మంద మీద వీరిని అధ్యక్షులనుగా ఉంచాడు. Divinely appointed, spirit appointed people are the pastors. ఒక కార్పొరేషన్ అపాయింట్ చేసింది కాదు, లేకపోతే ఒక స్టేట్ లీడర్, చీఫ్ మినిస్టరో గవర్నరో అపాయింట్ చేసినటువంటి అపాయింటీలు, ఎంప్లాయీస్ కారు, వీరు దేవుడి చేత నియమించబడినటువంటి వారు, దేవుని సేవకులు. జాన్ మెకార్థర్ తన పుస్తకంలో ఒక సర్వే గురించి రాశాడు. ఆయన అంటాడు, అమెరికాలో 3000 చర్చెస్ని వారు సర్వే చేసినప్పుడు ఆ యొక్క సంఘస్థులను ఒక ప్రశ్న అడిగారు, ఎందుకని చర్చిలో మనుషులు తగ్గిపోతారు, చర్చిని వదిలి వెళ్ళిపోతారు? దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 3000 చర్చెస్లో 80% ఆఫ్ ద రీజన్ ఏంటంటే, బికాస్ ఐ డోంట్ లైక్ ద పాస్టర్.
పాస్టర్ అంటే నాకు ఇష్టం లేదు, కనుక ఐ కెనాట్ బి ఇన్ దట్ చర్చ్. ఆ చర్చ్లో నేనుండను, ఆ చర్చ్ నుండి నేను వెళ్ళిపోతున్నాను. 3000 చర్చెస్లో 80% అంటే చూసుకోండి. సో పాస్టర్ మంచోడా చెడ్డోడా అది వేరే పెట్టండి. అప్పుడు ఈయన మెకార్థర్ గారు ప్రపంచమంతటికి పేరుగాంచినటువంటి సేవకుడు, ఆయన ఏమంటాడు, దిస్ ఈస్ నాట్ ఎ పర్సనాలిటీ కాంటెస్ట్. ఇది వ్యక్తిత్వపు పోటీ కాదు, బ్యూటీ కాంటెక్స్ట్, అందాల పోటీ కాదు. ఇక్కడ మనము నమ్మక ద్రోహులైనటువంటి వారి గురించి మాట్లాడట్లేదు, అబద్ధ బోధకుల గురించి మాట్లాడట్లేదు, గొర్రెల చర్మమును కప్పుకున్నటువంటి తోడేళ్ల గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ మనము అవిశ్వాసులుగా ఉన్నటువంటి పాస్టర్ల గురించి మాట్లాడట్లేదు. ఇక్కడ దేవుడికి భయపడి వాక్యానికి నమ్మకంగా దేవుడి చిత్తాన్ని చేసేటువంటి నిజ సేవకుల గురించి మాట్లాడుతున్నాం. సో అక్కడ తప్పెవరిలో ఉంది? సేవకుల్లో ఉందా? సంఘాన్ని వదిలిపోయినటువంటి మెజారిటీ ఆఫ్ పీపుల్లో ఉందా? పీపుల్లో ఉంది. ఎందుకంటే పీపుల్, ఇంకొక సేవకుడు అంటాడు, కౌన్సిలింగ్ అనేది, చాలామంది పాస్టర్ దగ్గర కౌన్సిలింగ్ చేయించుకుంటాను అంటారు, కానీ వారు ఆల్రెడీ వారికి ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం వెతుక్కుంటారు. పాస్టర్ దగ్గరికి వచ్చి దాన్ని చెప్పేసి పాస్టర్ దాని మీద ఆమోద ముద్ర వేస్తే అమ్మయ్య అనుకొని వెళ్ళిపోదాం అనుకునే వస్తారు. పాస్టర్లు మూర్ఖముతో ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ అపాయింట్మెంట్లు ఇవ్వద్దు అని ఇంకొక నేషనలీ ఇంటర్నేషనలీ అక్లెయిమ్డ్ పాస్టర్ చెప్పాడు. కరెక్టే, నేను ఈ రకంగా అనుకుంటున్నాను, ఇది చేయాలనుకుంటున్నాను, నీ ఒక్కడివి ఓకే అంటే ఇక నేను బిందాస్గా చేయొచ్చు, ఎవడు నాకు అడ్డం చెప్పడు. కానీ పాస్టర్కి అది కంప్లీట్గా దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా, సంఘక్షేమానికి వ్యతిరేకంగా, ఆ వ్యక్తి యొక్క దీవెనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అతడికి ఏ రకంగా సీల్ వేస్తాడు? సీల్ వేయడు. సో అతనికి కౌన్సిలింగ్లో పాస్టర్ ఏమీ మేలు చేయలేదు, కనుక అతడు లేక ఆమె పాస్టర్ నుండి వేరైపోతారు. సో పాస్టర్లు మీ చేతుల్లో, మీ గుప్పెట్లో పప్పెట్లుగా మీకు కావలసినవన్నీ చేయడానికి లేరు. పాస్టర్లు మీ లైఫ్ అండ్ ఇటర్నిటీకి గాడ్ అపాయింటెడ్ గైడ్స్, లీడర్స్, రూలర్స్, షెపర్డ్స్గా ఉన్నారు. ఇది మనకు అర్థమైపోతే పాస్టర్ దగ్గర ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి, ఏమి ఎక్స్పెక్ట్ చేయకూడదు అనేది తెలిసిపోతుంది. అనవసరమైనటువంటి బాధలు మనకు ఉండకుండా పోతాయి. సో పౌలు అంటున్నాడు, మీలో ప్రయాసపడుచు. కోపియాయో అనేటువంటి ఆ గ్రీకు మాటకు అర్థం ఏంటంటే శారీరక కష్టము, అలిసిపోయేంతగా, ఒళ్ళు నొప్పులు వచ్చేంతగా, నలుగగొట్టబడినంతగా, ఇక అసలు ప్రాణమే లేనట్టు పడిపోయినంతగా కష్టపడుట అని దాని యొక్క అర్థం. 1 గంట ప్రసంగం 8 గంటల కూలి పనితో సమానం. 8 గంటలు మీరు కూలి పని రోడ్డు మీద చేయండి, గుంటలు తీయండి, లేకపోతే ఇంకోటి చేయండి. 8 hours ఆఫ్ హార్డ్ ఫిజికల్ లేబర్, 1 hour ఆఫ్ ప్రీచింగ్ ఈజ్ ఈక్వల్. ఒక క్రిస్టియన్ డాక్టర్ రీసెర్చ్లో చెప్పినటువంటి విషయం. సో పాస్టర్లు ఏముంటుంది, పాస్టర్లకి పని అని చాలామంది అనుకుంటారు. అది చాలా పెద్ద పాపం. 2 తిమోతి 2:4 తెలుగులో 6వ వచనంలో ఒకసారి చూడండి. అదే పదాన్ని అపోస్తులైనటువంటి పౌలు ఎక్కడ వాడాడు? తిమోతికి రాసినప్పుడు పాటుపడిన వ్యవసాయకుడే. ఇక్కడ వ్యవసాయకుడి గురించి మాట్లాడినప్పుడు అదే మాట వాడుతున్నాడు. పాటుపడ్డాడు, ప్రయాసపడుతున్నాడు వ్యవసాయకుడు. ఒక రైతు పొలంలో ఎంత కష్టపడి పని చేస్తాడో మీరు ఒకసారి తెలుసుకోండి. ఇప్పుడు రైతులే మన దేశంలో ధర్నా చేస్తున్నారు. రైతుల బాధ ఏంటో మనకి తెలిస్తే వారితో మనం తప్పకుండా కలిసి వారి యొక్క ప్రతి విషయంలో కూడా వారికి కావాల్సిన సహాయం చేయడానికి సిద్ధపడతాం. సో ఒక రైతు ఎంత కష్టపడతాడో, ఎంత చెమట నోరుస్తాడో, అలసిపోతాడో, ఆ రకంగా దేవుని సేవకుడు అలసిపోతాడు. ఏం విషయంలో అలసిపోతాడు? వాక్యమును ప్రసంగించుట, వాక్యమును బోధించుట, వాక్యము కొరకు పఠించుట, వాక్యమును లోతుగా ధ్యానించుట, ప్రసంగములను సిద్ధపరచుకొనుట. ఒక సేవకుడు ఉండేవాడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్యాంపెల్ మార్గన్. ఒక వచనాన్ని 40 సార్లు చదివితే తప్ప దాని మీద ప్రసంగం చేయవాడు కాదు. నా చర్చ్లో కూడా 5 మంది మినిస్ట్రీ అసోసియేట్లు ఉన్నారు. వినండి మాట. ఒక వచనాన్ని 40 టైమ్స్ చదివిన తర్వాతే దాని గురించి ప్రసంగం చేసేవాడు. ఈ రోజున మనము ఒక వచనాన్ని ఒక్కసారి కూడా కంప్లీట్గా చదవం. మన బ్రెయిన్ ప్రోగ్రామ్ అయిపోయింది. మనం మాటల్ని ఇది నాకు తెలిసిన వచనమే కదా అని పైన వెళ్ళిపోతాము. అండ్ ప్రసంగాలకు సిద్ధపడిపోతాం, ప్రసంగాలు చేసేస్తాం. ఈ రోజున బైబిల్ని ఒక్కసారి కవర్ టు కవర్ చదవనటువంటి వారు చర్చలు పెట్టారు, టీవీల నిండా ప్రసంగాలు చేస్తున్నారు. వారికి రేపు చాలా దారుణమైనటువంటి శిక్ష ఉంటుంది. సంవత్సరానికి నేను ఒక్కసారి బైబిల్ని చదివాను అని గొప్పగా చెప్పుకునేటువంటి వారు క్యాంపెల్ మార్గన్ లాంటి సేవకుల దగ్గర ఏం నేర్చుకోవాలి? ఆయన సంవత్సరంలో 500 ప్రసంగాలు చేస్తే ఎన్నిసార్లు ఆ వచనాలను చదివి ఉండాలి?
సో సేవకుని బాధ ఏంటో మీకు తెలియదు. జాన్ మెకార్థర్ ప్రపంచానికి పాస్టర్. ఇప్పటికి కూడా ఆయన ప్రసంగాలు, కామెంటరీలు వచ్చాయి, పుస్తకాలు వచ్చాయి, వేల టేపులు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఒక మెసేజ్ కోసం 30 గంటలు ఏకబీగిన సిద్ధపడతాడు. 30 hours. మోషే ఆ రకంగా కష్టపడ్డాడు. ఇక పాస్టర్ వేరే పనులు ఏంటి చేస్తాడు అని అంటే, ఆయన అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని దర్శిస్తాడు, ఇతరులకు బాధల్లో ఉన్నవారికి, అవసరం ఉన్నవారికి సలహాలు ఇస్తాడు, బోధ చేస్తాడు, బాప్తిస్మాలు ఇస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు, పాతి పెడతాడు. అండ్ కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్లకు పోతాడు, కొన్ని సందర్భాల్లో పోట్లాట్లు ఆపుతాడు, కొన్ని సందర్భాల్లో కోర్టు సమ్మన్స్ వస్తే కోర్టులకు కూడా హాజరవుతాడు పాస్టర్. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, నా మీద పోలీస్ కేసులు పెడతానన్నారు, నాకు కోర్టు సమ్మన్లు ఇస్తానన్నారు. నాకన్నా చాలా చాలా ఈ విషయాల్లో ఎదిగినటువంటి సేవకులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సో ఒక పాస్టర్ శారీరకంగా, మానసికంగా అండ్ ఆయన యొక్క హృదయంలో అండ్ ఆత్మీయంగా ఎంతో ప్రయాసపడేటువంటి వ్యక్తిగా ఉంటాడు. నిజమైనటువంటి సేవకుడు ఆ రకంగానే ప్రయాసపడతాడు. మోషే దినమంతా కూర్చుని ప్రజలకు ఉన్నటువంటి వివాదాలు తీర్చుటలో అలసిపోయి నలిగిపోతున్నప్పుడు మామ అయినటువంటి ఇత్రో చూసి ఏం చెప్పాడు, ఈ రకంగా అయితే నీవు భారం కింద నలిగిపోతావు, ముందే చచ్చిపోతావు, ఈ రకంగా కాదు, నీ కింద 70 మందిని పెట్టు, ఒక్కడు చేసే పనిని 70 మంది చేయాలి యాక్చువల్గా, సో ఈ పనిని 70 మంది మీద డెలిగేట్ చేసేయి, అప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు అని చెప్పినప్పుడు మోషే ఆ రకంగా చేశాడు. లేకపోతే చూడండి, ఒక్క పాస్టర్ 70 మంది పని చేస్తున్నాడు. యేసు తినడానికి టైం లేకుండా సేవ చేశాడు. రాత్రంతా ప్రార్థన, పగలంతా పరిచర్య, అండ్ ఆయనకు భోజనం చేయడానికి కూడా టైం లేదు. పౌలు రాత్రంతా టెంట్ గుట్టేవాడు, లేకపోతే రాత్రంతా కొన్ని సందర్భాల్లో కొన్ని స్థలాల్లో వాక్యం చెప్పేవాడు, అండ్ పగలంతా ఎండలో కూర్చొని టెంట్లు కుట్టేవాడు. గుడారాలు కుట్టుట అనేది చాలా చెమట నోర్చి చేసేటువంటి పని. ఆ రోజుల్లో ఆ దేశంలో ఆయనకి చెమట బాగా పట్టేది. ఆయన చెమట గుడ్డలు కట్టుకునేవాడు చెమట తుడవడానికి. సో ఒక చెమట నిండిపోతే గుడ్డను తీసి పక్కన పెడితే ఎవరో తీసుకెళ్ళి దాన్ని రోగికి ఇస్తే వాడు రోగం పోయింది. అప్పటి నుండి వచ్చింది అనాయింటెడ్ కర్చీఫ్ల బిజినెస్. పౌలు యొక్క కష్టానికి వచ్చిన చెమట నుండి పుట్టుకొస్తే వీడు చెమట కార్చకుండా ఇతరులు చెమట కార్చి కూర్చుకున్న తింటున్నారు ఇప్పుడు ఆ కర్చీపులు అమ్ముకునేటువంటి సో కాల్డ్ అన్బిబ్లికల్ సేవకులు. మాథ్యూ హెన్రీ అంటాడు, ఆయన గొప్ప బైబిల్ కామెంటేటర్, మీకు తెలుసు, సేవకుల గురించి అంటాడు, దే ఆర్ కాల్డ్ లేబరర్స్. పనివారు, కూలివారు అని వారు పిలువబడ్డారు. అండ్ షుడ్ నాట్ బి లాయిటరర్స్. అటు ఇటు తిరిగేటువంటి వారిగా ఉండకూడదు. కొంతమంది బ్యాగులు వేసుకొని వెళ్ళి సేవ చేస్తారు, కొంతమంది బ్యాగులు వేసుకొని ఏమీ చెయ్యరు, ఖాళీగా తిరుగుతుంటారు. నేను పాస్టర్ల కాన్ఫరెన్సుల్లో ఎప్పుడు అదే చెప్తుంటాను, మీరు దేవుడి దగ్గర మీ సంఘం కోసం ప్రార్థన చేయండి, మీ సంఘం కోసం వాక్యాన్ని లోతులుగా అధ్యయనం చేయండి, అప్పుడే వారికి మంచి మేత పెడతారు. లేకపోతే మీ జీవితంలో వారికి ఏ మేలు ఉండదు అంటే వారు అది చేయరు. బ్యాగులు వేసుకుంటారు ఈ సెమినార్కి ఆ సెమినార్కి, ఎందుకంటే అక్కడేదో ఇస్తారు, ఇక్కడేదో ఇస్తారు, వీళ్ళిళ్ళు వాళ్ళిళ్ళు, వీళ్ళిళ్ళు గృహ దర్శనాలు చేస్తారు, వీళ్ళు కానికిస్తారు, వాళ్ళు భోజనం పెడతారు, వీళ్ళు బట్టలు ఇస్తారు. ఇది కాదు మనకు దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య. దీనికోసం కాదు మనము రాజా బతకాల్సినటువంటి వారం వీటి కోసం వచ్చి కుక్కచావు చావడం. సో సేవకులు ఏం చేయాలన్న దేవుడు నిర్దేశించాడు, దాని ప్రకారమే వారు ఉండాలి. అండ్ హెబ్రీ 13:17 ప్రకారం మీరు చూస్తే మీ ఆత్మలను వారు కాయువారు అని దేవుడు చెప్తున్నాడు. సంఘంలో ఉన్నటువంటి వారి ఆత్మల భారం కలిగి ఉంటారు కనుక సేవకులకు రాత్రులు నిద్ర పట్టదు, సేవకులకు రోగము వస్తుంది. సేవకులకు మీకు తెలుసో లేదో, కొంతమంది సేవకులకు డాక్టర్లు యాంగ్జైటీ డ్రగ్లు ఇస్తారు. అంటే చర్చ్ యొక్క బర్డన్ వారి మీద ఎంత ఉంటుందంటే వారికి రోగం పెరిగిపోతుంటుంది కనుక ఇక దాన్ని డ్రగ్తోనే కంట్రోల్ చేయాలంటారు. రెండవది, రెస్పాండ్ టు దెమ్. వారికి ఎలా స్పందించాలో అలా స్పందించండి. పౌలు వారి గురించి ఏమని చెప్తున్నాడు, ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని అని అంటున్నాడు. సో ప్రభువునందు వీరు పైవారు, ప్రభు సంఘంలో పెట్టినటువంటి నాయకులు, సేవకుడు, సంఘ కాపరి, లేకపోతే సంఘ పెద్దలు. ఇక్కడ ఆయన రాసిన దాన్ని బట్టి మీరు చూస్తే ప్లూరల్ ఎల్డర్షిప్ అంటే చర్చికి ఒకే పాస్టర్ కాదు, ఇద్దరు ముగ్గురు, లేకపోతే ఒకే పెద్ద కాదు, ఇద్దరు ముగ్గురు, ఆ పైన ఆ సంఘము సైజుని బట్టి దేవుడి చిత్తాన్ని బట్టి ఉండాలి అని వారు చెప్పారు. అప్పటి నుండి ఆ రకంగానే
దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తాం, అదే క్షేమం. కానీ కొన్ని సమయాల్లో కొన్ని సందర్భాల్లో సింగిల్ పాస్టర్ ఉంటాడు, అండ్ కొన్ని డినామినేషన్స్ కావాలనే సింగిల్ పాస్టర్ని పెట్టుకున్నారు. ఆ వాదాల్లోనికి మనం వెళ్ళొద్దు, ఎందుకంటే వారు కూడా బైబిల్ నుండే సింగిల్ పాస్టరే కరెక్ట్ అని వాదిస్తారు. దాంట్లో కూడా పాయింట్స్ ఉన్నాయి, అవి నేను ఒకప్పుడు చేసిన విషయాలే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకరికన్నా ఎక్కువ పెద్దలు, ఒకరికన్నా ఎక్కువ సేవకులు, ఒకరికన్నా ఎక్కువ కాపర్లు చర్చికి ఉండడం మంచిది. అందుకనే మన దగ్గర కూడా 5 మందిని మనము సిద్ధపరుస్తున్నాం. రాబోయే దినాల్లో ఇంకా ప్రభు అనేకులను సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. దేవుడు సంఘంలో ఒక సేవకుడిని పెట్టినప్పుడు ఆయన సంఘాన్ని, ఆ సేవకుడు 2 రకాలుగా చూస్తాడు. అపోస్తలు 20:28 మీరు చదువుకోండి. తర్వాత యాక్ట్స్ 20:28 వారిని దేవుడు ఏ రకంగా పెట్టాడంటే ఓవర్ సీయర్స్గా పెట్టారు. అంటే వారు పైనుండి పర్యవేక్షించే వారిగా ఉంటారు, కాసేటువంటి వారిగా ఉంటారు. 1 పేతురు 5:2 ప్రకారం, 1 పీటర్ 5:2 ప్రకారము వారు ఓవర్ సైట్ని కలిగి ఉంటారు, పై విచారణ చేస్తారు. ఇన్విజిలేటర్ ఏం చేస్తాడు? ఓవర్ సీ చేయడమే కాదు, ఓవర్ సైట్ని, పై విచారణ కలిగి ఉంటాడు. ఆ ప్రకారము సేవకులు ఉంటారు. అండ్ దేవుడు నియమించినటువంటి సేవకులకు సంఘంలో 5 బాధ్యతలు ఉంటాయి ప్రధానంగా. 1 వర్డ్, వాక్యమును సంఘానికి నేర్పుట. 2వది వాక్యము ద్వారా సంఘమును ఆరాధనలోనికి నడుపుట, వర్షిప్ అంటారు దాన్ని. 3వది సాక్షులుగా సంఘాన్ని సిద్ధపరచుట, విట్నెస్ అంటారు. 4వది సంఘము పరిచర్య కోసము సేవకుడి ద్వారా తర్ఫీదు పొందుట, దాన్ని వర్క్ అనొచ్చు. 5వది వార్ఫేర్, సంఘము ఆత్మీయ పోరాటంలో ఉంది కనుక సంఘము దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించి ఆత్మీయ పోరాటం ఏ రకంగా చేయాలో సేవకుల ద్వారా నేర్చుకోవాలి. సో సేవకులకు ఈ రకమైనటువంటి స్పిరిచువల్ అథారిటీని దేవుడిచ్చాడు. ఆయన ఆత్మీయ శక్తిని, అధికారాన్ని దేవుడిచ్చాడు. అది వారు వాక్యానుసారంగా బోధించినంత కాలం వారికి ఉంటుంది. ఏ రోజునైతే వారు వాక్యాన్ని ఉల్లంఘిస్తారో వారి అధికారం కూడా పోయినట్టే. ఇక ఆ రోజున మనం వారిని పట్టించుకోని అవసరం లేదు. వారు వాక్యాన్ని నుండి తొలగిపోతే వారిని పక్కన పెట్టొచ్చు. సో చర్చ్ అనేది ఒక డిక్టేటర్షిప్ కాదు, చర్చ్ అనేది ఒక డెమోక్రసీ కాదు, చర్చ్ అనేది ఒక థియోక్రసీ. నిరంకుశవేత్తలు పాలించేటువంటి సంఘాలు దేవుడి సంఘాలు కావు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు చెప్పిందే నెరవేరుతుంది, అదే ఇక్కడ నెగ్గుతుంది అనే సంఘాలు దేవుడి సంఘాలు కావు. థియోక్రసీ అంటే దేవుడు నడిపించి దేవుని అధికారం కింద ఉండేటువంటి సంఘాలు. సో సేవకులు ఏం చేస్తారు? మీ పైన ఉన్నారు, మీకు పాలన చేస్తారు. హెబ్రీ 13:7 అండ్ 17 తర్వాత మీరు చదువుకోండి. దీని యొక్క రూల్ అనేటువంటి పదము, లేక పైనున్నవారు ఆర్ పాలన చేయుట అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, మీ ముందుండి మిమ్మును నడిపించేవారు, మీలో ప్రధానమైనటువంటి బాధ్యతను వహించేటువంటి వారు, మీకు ముఖ్యులుగా ఉండేటువంటి వారు. ఒక విషయంలో వారు మిమ్మల్ని నడిపిస్తారు, పాలిస్తారు, సంరక్షిస్తారు, మీకు కావలసినటువంటి సహాయము, సేవ అందిస్తారు. దానికోసము దేవుడు ఈ సంఘ కాపర్లను పెట్టాడు. ఇక్కడే ఈ 1 తెస్సలోనిక 2వ అధ్యాయంలో అపోస్తలులైనటువంటి పౌలు పాస్టోరల్ కేర్ని పేరెంటల్ కేర్తో పోల్చాడు. ఒక సంఘ కాపరి సంఘం పట్ల ఏ రకంగా ఉండాలో చూపిస్తూ, ఒక తల్లి తండ్రి తన బిడ్డల పట్ల ఏ రకంగా ఉంటారో దాని గురించి చెప్తాడు. 2:7 1 Thessalonians 2:7 అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. సో ఏ రకంగా ఒక తల్లి తండ్రి తమ బిడ్డల్ని చూసుకుంటారో, సాకుతారో, పెంచుతారో, క్రమశిక్షణతో పైకి తెస్తారో, ఆ రకంగా సేవకులు దేవుని కొరకు, దేవుని యొక్క సంఘము కొరకు నియమించబడ్డారు. 1 తిమోతి 3:4, 1 తిమోతి 3:4లో సేవకులకు ఉండాల్సినటువంటి అర్హతల గురించి బైబిల్ మాట్లాడుతోంది. దాంట్లో ఉండాల్సిన ఒక అర్హత ఏంటి ఇక్కడ రాయబడి ఉంది, తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఒక సంఘ కాపరి, సంఘ పెద్ద తన ఇంటి వారిని, తన కుటుంబాన్ని బాగుగా ఏలువాడై ఉండాలి. అంటే ఇంటికి యజమాని ఒక పురుషుడు తన ఇంటిని ఏ రకంగా ఆయన యొక్క భయము కలిగి, ఆయనకు మర్యాద ఇచ్చి, ఆయన మాట వినేటట్టు వారిని పెట్టుకొని మంచి మార్గంలో నడిపిస్తాడో, అదే ప్రకారము సంఘ కాపరి సంఘాన్ని నడిపించాలి. ఇది బిబ్లికల్ ప్యాటర్న్. సో పాస్టర్ ఒకప్పుడు మరి చీకట్లో వారు లాంతర్ పట్టుకొని కాపరి ముందు నడిచిపోతుంటే గొర్రెలన్నీ వెనకాల ఆయన్ని వెంబడించి ఆ చీకట్లో ఆయనతో పాటు ఎలా వెళ్ళిపోతాయో, ఆ రకంగానే పాస్టర్ మనకు ముందుండి అన్నిటినీ ఎదుర్కొంటూ ఆ వెలుగునిస్తూ నడిపించినప్పుడు, వాక్యపు వెలుగులో నడిపించినప్పుడు ఆయన్ని వెంబడిస్తూ మనం వెళ్ళిపోవాలి. సో ఈ పాస్టర్లకి మన పైన ఉండడమే కాదు, పాలించడమే కాదు, మనల్ని ప్రొటెక్ట్ చేయడమే కాదు, వారికి ఇంకొక బాధ్యతను దేవుడిచ్చాడు. మనకు బుద్ధి చెప్పే బాధ్యతను దేవుడిచ్చాడు. మీకు బుద్ధి చెప్పేది ఎవరు? దేవుని సేవకులు.
అండ్ చాలాసార్లు చాలామంది తప్పులు చేస్తారు. తప్పులు చేసినప్పుడు వారికి బుద్ధి చెప్పాల్సింది ఎవరు? దేవుని సేవకులు ప్రధానంగా. పాస్టర్లకి దేవుడు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీని ఇచ్చాడు. చర్చ్ మెంబర్స్కి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడి ఇష్టం కనుక పాస్టర్ దేవుడి ఇష్టాన్ని చేసి వీరికి బుద్ధి చెప్పాలి. వారిని ఎప్పుడు పిలవాలో అప్పుడు పిలవాలి, ఎప్పుడు ఏ విషయంలో వారిని దిద్దుబాటు చేయాలో దిద్దుబాటు చేయాలి. అపోస్తలులు వాడినటువంటి పదము నౌథేటియో అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే టు పుట్ ఇన్ ద మైండ్ అని అర్థం. వారి బుర్రలో ఈ విషయాన్ని పెట్టు అని అర్థం. కొంతమందికి మరి ఆలోచన సరిగ్గా లేదు గనుక, వారికి సరైన అవగాహన లేదు గనుక, వారికి బుద్ధి లేదు గనుక, వారికి సరైనదేదో తెలియదు గనుక వారి మైండ్లో ఈ సెన్స్ని, ఇంగ్లీష్లో చెప్పాలంటే పుట్టింగ్ సెన్స్ ఇన్ టు సమ్వన్స్ హెడ్. They are behaving senselessly. So put some sense into their head. వారి బుర్రలో కొంత బుద్ధి పెట్టు, బుద్ధి లేకుండా వారు ప్రవర్తిస్తున్నారు అని ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ టీచర్లకు విద్యార్థుల గురించి ఎట్లా చెప్తాడో ఆ రకంగా దేవుడు చెప్తున్నాడు సేవకునికి. సో సంఘము రైట్ బిలీఫ్, రైట్ బిహేవియర్ విషయంలో ఇన్స్ట్రక్షన్ని పొందాలి. అది దేవుని సేవకుల నుండి దేవుడిస్తాడు. అది ఇవ్వకపోతే ఏమవుతుంది? దేవుడు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ని మనకి ఓల్డ్ టెస్టమెంట్లో ఇచ్చాడు. 1 సమూయేలు 3వ అధ్యాయము 13వ వచనం. 1 Samuel 3:13లో ఇది హీబ్రూ భాషలో ఉంది, కానీ దీన్ని గ్రీక్ సెప్టువజెంట్లోనికి హీబ్రూని వారు ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఇదే పదాన్ని వినియోగించారు. అక్కడ ఏమని రాయబడిందో చదువుతున్నాను. ఏలీ గురించి దేవుడు చెప్తున్నాడు. దేవుడు పలికిన మాటలు: తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. ఏలీకి తెలుసు తన కుమారులు దేవుడికి లోబడకుండా వ్యభిచరిస్తూ, దొంగిలిస్తూ, దుర్మార్గులుగా, శాపగ్రస్తులుగా అయిపోతున్నారని ఏలీకి తెలుసు. దేవుని సేవకుడికి తెలుసు చెడబుట్టారని. కానీ వారిని అడ్డగించట్లేదు, వారికి బుద్ధి చెప్పట్లేదు, వారిని నివారించట్లేదు. అందుకని దేవుడు మదనపడి ఏమంటాడు? కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియచేయుచున్నాను. సో ఈ యొక్క ఏలీ కుమారులకు వారికి బుర్రలో కొంతైనా బుద్ధి పెట్టకుండా వదిలేశాడు గనుక వారు చెడి సమయం కన్నా ముందే దేవుడి కోపానికి గురై సావాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ మనందరికీ తెలుసు, పిల్లలు ఆయన మీద తిరుగుబాటు చేసి ఉండొచ్చు, పిల్లలు ఆయన్ని వెనక్కి తిట్టుండొచ్చు, రకరకాలుగా చేసి ఉండొచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి, సొంత బిడ్డ కావచ్చు, లేకపోతే ఆఫీస్లో మన కింద ఉన్నటువంటి ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే ఇంకో చోట కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు, ఆర్ చర్చ్లో కావచ్చు, ఇతరులు మనకు వచ్చి బుద్ధి చెప్తే మనకు నచ్చదు. బై డిఫాల్ట్ దాన్ని మనం రెసిస్ట్ చేస్తాం, దాన్ని మనము రిజెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఎవడు నాకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏ సేవకుడైనా సరే దేవుని సంకల్పం అంతటిని, హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్ని ఎవరికైనా బోధిస్తే తప్పకుండా బుద్ధి చెప్పాల్సినటువంటి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరు సంపూర్ణులు కారు. ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరికి బైబిల్ అంతా తెలియదు. కనుక తెలియకుండా తప్పులు చేసినా, తెలిసి తప్పులు చేసినా బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత, దేవుడి సంకల్పం అంతా బోధించాల్సిన బాధ్యత సేవకుడిది. కనుక తప్పకుండా చెప్తాడు. ఏదో ఒక టైంలో మీ సేవకుడు మీ కాలు తొక్కుతాడు, మీరు కుయ్యి అంటారు. కానీ ఎందుకు దొక్కాడు అనేది మీరు తెలుసుకోవడం మంచిది. జాన్ క్రిసోస్తం 5వ శతాబ్దంలో బంగారు నోరు కలిగినటువంటి బోధకుడిగా పేరుగాంచినటువంటి ఆయన అంటాడు, ప్రపంచాన్ని మీరు చూడండి, నాయకుడు సరైనటువంటి పాలన చేస్తే ఆయనకు శత్రువులు కారా? డాక్టర్లను చూడండి, వారు రోగులకు సరైనటువంటి నాటు వైద్యం కాకుండా మంచి వైద్యం చేసి వారి ఆహారాన్ని నియంత్రించి డైట్ పెట్టి వారికి చేదు మందులు ఇచ్చి వారికి కట్టడి చేస్తే వారికి ఇష్టం ఉండదు. డాక్టర్ల మీద వారికి కోపం రాదా? పళ్ళు కొరకరా? అండ్ తండ్రులు పిల్లల్ని క్రమశిక్షణలో పెడితే పిల్లలు తిరుగుబాటు చేయరా? బోధకులు విద్యార్థులకు బుద్ధి నేర్పుతుంటే వారికి వీరి మీద కోపం రాదా? ఇది ప్రతి చోట ఉన్నటువంటి విషయమే కదా. బుద్ధున్నోడు బాగుపడతాడు, బుద్ధి లేనోడు ఇంకా చెడిపోతాడు. కానీ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అ కామన్ థింగ్. అండ్ చర్చ్లో దీన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఒక భక్తుడు ఈ రకంగా అంటాడు, దాన్ని సేవకులు కూడా వివేకము కలిగి ఈ రకంగా చేస్తే బాగుంటుంది. దాంట్లో మీరు పెద్దన్నలాగా చేయండి. మీ తమ్ముడు తప్పు చేస్తున్నాడు, మీ తమ్ముడు తప్పుగా ఆలోచిస్తున్నాడు, తప్పు అడుగులేస్తున్నాడు, పెద్దన్న వచ్చి వాడి భుజం మీద చెయ్యేసి, రేయ్ ఇట్లా కాదు, మన వంశంలో ఇది లేదు, ఈ రకంగా మనం ఉండకూడదని. పెద్దన్న అంటే వాడికి కొంత భయము గౌరవం ఉంది కనుక ఆ రకంగా ఫస్ట్ మంచిగా చెప్పు, వినకపోతే నెక్స్ట్ స్టెప్. కానీ ఫస్ట్ బిగ్ బ్రదర్లీ టోన్లో వారికి సెన్స్ వేయమని ఇంకొక సేవకుడు అంటాడు. సో క్రీస్తు మనతో ఏ రకంగా మాట్లాడతాడు? సేవకుల ద్వారా మాట్లాడతాడు. రాజు తన రాయబారుల ద్వారా మాట్లాడతాడు.
సో దేవుడు నాతో మాట్లాడాలి అని చాలామంది అనుకుంటుంటారు. దేవుడు మనతో సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు మనము ఎంత వింటున్నాం, దేవుడు మనకు తెలియజేస్తున్నప్పుడు ఎంత నేర్చుకుని నడుచుకుంటున్నాం అన్నది వేసుకోవాల్సిన ప్రశ్న. సో సేవకులు పైన ఉంటారు, బుద్ధి చెప్తారు. నమ్మకమైనటువంటి సేవకులు మన యొక్క గడియారాల మీద డయలు వంటి వారు, లేకపోతే మనం ప్రయాణం చేసేటువంటి రోడ్డు మీద మైలు రాయి వంటి వారుగా ఉండకూడదు. నమ్మకమైనటువంటి సేవకులు నిజానికి గడియారాలుగా, అలాము కొట్టేటువంటి గడియారాలుగా ఉండాలి. ఎందుకంటే అలాం వస్తేనే కదా మనకు ఏమొస్తుంది? అలాం మోగితే ఏమొస్తుంది? మెలకు వస్తుంది. సో అలాం వచ్చినప్పుడే పాపులకు మెలకు వస్తుంది, అలాం వచ్చినప్పుడే బుద్ధి లేని వారికి బుద్ధి వస్తుంది. అందుకనే మీరు గమనించారు లేదో, అహరోను అనేటువంటి ప్రధాన యాజకుడు ఆయన యొక్క వస్త్రాలు వేసుకున్నప్పుడు ఆయన యొక్క వస్త్రాల మీద పోమగ్రెనేట్స్ అంటే దానిమ్మ పండ్లు ఉండేవి, బెల్స్ గంటలు ఉండేవి. ఎందుకు అని అనుకుంటున్నారు? ఈ గంటల ద్వారా ప్రధాన యాజకుడు దగ్గరలో ఉన్నాడు, మనం జాగ్రత్తగా మసులుకోవాలి. ప్రవక్తల స్వరాలను బూరలతో ఎందుకు పోల్చారు? ఎందుకంటే బూర ఊదగానే అందరూ అలర్ట్ అయిపోతారు, బూర ఊదగానే అందరూ సిద్ధపడిపోతారు. కనుక దేవుడు ఆ రకంగా పెట్టాడు. ఒక పట్టణానికి ఒక్కడనే కావలివానిగా పెట్టినప్పుడు శత్రువు బయట ఉంటే ఆ కావలివాడే నిద్రపోతే ఆ పట్టణానికి ఇంకా పెద్ద దరిద్రత ఇంకొకటి ఉండదు. సో సేవకులు ఆ రకంగా దేవుడి చేత పెట్టబడ్డారు. మూడవది, రెస్పెక్ట్ దెమ్. వారిని గౌరవించండి, వారిని గుర్తించండి, వారికి స్పందించండి. అంతేకాదు వారిని గౌరవించండి. చాలా అద్భుతమైనటువంటి మాటల్ని అపోస్తులైనటువంటి పౌలు ఇక్కడ వాడాడు. నేను వాటన్నిటిలోనికి వెళ్ళలేను, టైం సరిపోదు. కానీ ఆయన అంటాడు, వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాం. సేవకులను ఎందుకు గౌరవించాలి? సేవకులను ఎందుకు అంత ఘనముగా ఎంచాలి? పౌలుకి సూపర్లేటివ్స్ వాడడం ఇష్టము. అంటే ఒక విషయాన్ని చాలా గొప్పది, చాలా విస్తృతమైంది, అంతుబట్టది అని చెప్పడం ఆయనకి ఇష్టం అన్నమాట. ఆయన పత్రికల్లో అవి వాడుతుంటాడు. సో దాంట్లో దీని అర్థం ఏంటంటే, వాల్యూ దెమ్, ఎస్టీమ్ దెమ్, ఆనర్ దెమ్ ఎక్సీడింగ్లీ అండ్ అబండెంట్లీ అని అంటున్నాడు. మీకు చాతనైనంత గౌరవాన్ని ఇవ్వండి, మీకు చాతనైనంత విలువనివ్వండి, మీకు చాతనైనంత ఎత్తుగా వారిని ఉంచండి. ఎందుకంటే దేవుడు సంఘ నాయకులు, సంఘ సేవకులను అంత హై వ్యూలో కలిగి ఉన్నాడు. కనుక దేవుణ్ణి మనం ఎలా రెస్పెక్ట్ చేస్తామో సేవకులకు ఆయనను బట్టి, వారి పనిని బట్టి ఆ స్థాయి రెస్పెక్ట్ని ఇవ్వాలి. నా ఇప్పుడు రెండు మాటలు ఇక్కడ నేను చెప్పి ముందుకెళ్ళిపోతాను. నా సర్మన్ని కొంత కట్ చేస్తాను. ఒకటి, వారి యొక్క పని ఏం పని అనేది మీరు గమనించండి. ఆత్మీయంగా మనుషుల క్షేమం కోసం వారు పాటుపడేవారు. ప్రపంచంలో శారీరక, ఆత్మీయ, మానసికమైన 3 రంగాలు మనకు ప్రధానంగా కనపడతాయి. శారీరకంగా కొంతకాలమే, మానసికంగా కొంతకాలమే, ఆత్మీయంగా ఫరెవర్, నిత్యత్వం. సో ఫిజికల్గా 78 years, మెంటల్గా 78 years, as long as you live, but spiritual forever, whether you go to hell or heaven, spiritually forever. సో ఫిజికల్గా నీకు ఒక కోచ్ ఫుట్బాల్ నేర్పిస్తుంటే ఎంతకాలమో నీకు లోపల బలమున్నంత వరకు, నీవు ఫుట్బాల్లో క్వాలిఫై అయినంత వరకు, నీకు ఒక మంచి గొప్ప సైంటిఫిక్ మైండ్ని, బ్రిలియంట్ మైండ్ని వారు పదును పెట్టిస్తే ఎంతకాలము? నీ బుర్ర బాగున్నంత వరకు, నీవు దాంట్లోనికి పోనంత వరకు. కానీ నిన్ను స్పిరిచువల్గా వారు సిద్ధపరిస్తే ఇక్కడ అండ్ నిత్యత్వం, ఫర్ ఎవర్ అండ్ ఎవర్, ఎండ్లెస్ ఇటర్నిటీలో నీకు మేలు కలుగుతుంది. కనుక ప్రపంచంలో అన్ని పనుల కన్నా గొప్పమైన పని ఏంటంటే ఆత్మలను ప్రభు కొరకు ఆత్మీయంగా సిద్ధపరచుట. అది క్యారెక్టర్ ఆఫ్ దేర్ వర్క్. రెండవది, కాలింగ్ ఆఫ్ దేర్ వర్క్. మనకు ఫిజికల్ డాక్టర్స్ ఉన్నారు, ఫిజిషియన్స్ ఉన్నారు, రకరకాల స్పెషాలిటీతో డాక్టర్లు ఉన్నారు. కానీ వీరు డాక్టర్స్ ఆఫ్ అవర్ సోల్స్. మన ఆత్మకు కూడా రోగం వస్తుంది. శరీరానికి రోగం వచ్చినట్టు ఆత్మకు రోగం వస్తుంది. ఆత్మలో ఎన్నో బలహీనతలు ఉంటాయి, రుగ్మతలు ఉంటాయి. వాటిని వీరు కనిపెడతారు. వాక్యము ద్వారా వీరు వైద్యం చేస్తారు. కనుక వీరు చాలా గొప్ప పనిమంతులు. అందుకని వారి పనిని బట్టి వారిని మీరు గౌరవించమని చెప్తున్నాడు. ఈ రోజున అలాంటిది మన లోకంలో తక్కువగా కనబడుతుంది. ఈ రోజున చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఏం చూస్తున్నారు? సేవకుడు యవనంగా ఉన్నాడు, సేవకుడు హ్యాండ్సమ్గా ఉన్నాడు, సేవకుడు ఎడ్యుకేటెడ్గా ఉన్నాడు, ముందు డాక్టర్ ఉంది, వెనక PhD ఉంది, సేవకుడు రిచ్ మెర్సిడీస్ బెంజ్లో వస్తాడు, సేవకుడికి వ్యూస్లో ఎక్కువ ఉంటారు, యూట్యూబ్ వ్యూస్లో ఎక్కువ ఉంటారు. కనుక ఫేమస్ సెలబ్రిటీ, ఆరేటర్, ఎవడు మాట్లాడినట్టు మాట్లాడతాడు, సింగర్, మ్యూజిషియన్, నాన్ సెన్స్. ఇవేవి కూడా బైబిల్లో దేవుడు చెప్పినటువంటివి కావు. అసలు సేవకుడు ఎవరు అన్నది ముఖ్యం కాదు, సేవకుడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అన్నది ముఖ్యం. అపోస్తలులైనటువంటి పౌలు పొట్టివాడు, బట్టతల గలవాడు.
భక్తుడైనటువంటి యోహాను, ఆయన కూడా దాదాపు బక్కచిక్కిపోయాడు. ఎందుకంటే పద్మాసు ద్వీపం మీద ఆయన్ని ఒక చెరలో పెట్టి రాళ్ళు కొట్టించేవారు ఆయనతో. వాళ్ళని చూడ్డానికి అసలు వారు మనకన్నా హీనంగా కనపడేటువంటి వారు. యేసు ఎట్లా ఉండేవాడు? చూడ నొల్లని వాడిగా ఉన్నాడు. యెషయా 53 ప్రకారం ఆయనకి స్వరూపము లేదు, సొగసు లేదు. సో మనం బిబ్లికల్గా ఆలోచించకుండా అన్బిబ్లికల్గా, వరల్డ్లీగా, సిన్ఫుల్గా ఆలోచించి ఈ రోజున వీరికి ఇంతమంది ఎందుకున్నారు అంటే ఈ లక్షణాలను బట్టే కదా. సేవకుడి యొక్క పనేంటి, సేవకుడి యొక్క పిలుపేంటి అన్నదాన్ని చాలామంది పట్టించుకోవట్లేదు. 1 తిమోతి 5:17 ఒక్కసారి చూడండి. 1 తిమోతి 5:17. బాగుగా పాలన చేయు పెద్దలను, అందరూ పెద్దలను, అందరూ సేవకులను కాదు, బాగుగా పాలన చేసేటువంటి పెద్దలను, ఆ పాలన ఏంటో చెప్తున్నాడు. విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని, మరలా ఇక్కడ ప్రయాసపడుట అనేది పౌలు వాడాడు. ఇలాంటి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. సో వీరికి డబుల్ ఆనర్ ఇవ్వండి అని అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నాడు. సో సేవకులను మనము ఎవరి స్థాయిలో అంటే వారి స్థాయిలో పెట్టడానికి వీల్లేదు. నిజం చెప్పాలంటే మీ ఎమ్మెల్యేకు మీరు ఇచ్చేటువంటి గౌరవము, మీ సేవకుడికి మీరు ఇచ్చేటువంటి గౌరవం ఏంటో ఒకసారి మీ హార్ట్లో చెక్ చేసుకోండి. మీ యొక్క లోకల్ మినిస్టర్ వస్తే మీరు ఎంతగా ఆయన ముందు వణికి జడిసి లేచి ఎక్కడ లేని భయం తెచ్చుకుని ఇదైపోతుంటారో దాని గురించి. వాడు ఒక పెద్ద బేకారు పాపి, మీకన్నా బుద్ధి లేనోడు. ఏదో పోస్ట్ వచ్చింది, ప్రతి రౌడీగాడు ఎమ్మెల్యే మినిస్టర్ అయిపోతున్నాడు, హంతకుడు మినిస్టర్ అయిపోతున్నాడు. సో దానివల్ల వారికి ఇస్తున్నాం. కానీ ఇక్కడ మీకోసం కన్నీటితో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి రాత్రనక పగలనక మీకోసం మీ ఆత్మల్ని కాసేటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి విలువెంత? దేవుడు చెప్పిందేంటి, మనం చేసేదేంటి? ఒక భక్తుడు రాశాడు ఈ రకంగా, ఏ సంఘాలైతే తమ సేవకుడిని సరిగ్గా గణపరచవో ఆ సంఘాలు క్షీణించిపోతాయి. ఏ సంఘాలైతే సేవకులను గణపరుస్తాయో ఆ సంఘాలు వర్ధిల్లుతాయి. అంటే చాలా సంఘాలు బలహీనమైపోవడానికి గల కారణము సేవకులు కారు, సంఘస్థులు. ఎందుకంటే వారు దేవుడు పెట్టిన నియమానికి లోబడట్లేదు. సో దేవుడు పెట్టినట్టు సేవకులు దేవుడి పని చేస్తుంటే, దేవుడు పెట్టినట్టు మనం కూడా వారిని గణపరిస్తే, అంటే ఈ ఘనతను కూడా పౌలు ఎట్లా చెప్పాడు? పౌలు చెప్పడం ఏంటి, పరిశుద్ధాత్ముడు ఎట్లా చెప్పాడో చూడండి. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా. ఏదో ఇది ఇక సేవకుల గురించి దేవుడు చెప్పాడు కదా, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేసేద్దాంలే, సేవకుడు కనపడగానే ఒక ప్రైజ్ దలవాడు మొహాన కొట్టేద్దాంలే, ఇట్లా కొంత ఇంకా ఎక్కువ వంగుదాంలే. నో నాన్ సెన్స్. అది కాదు మనం ఇక్కడ కోరేది. From your heart, from the depths, only God can see. అక్కడి నుండి అవుట్ ఆఫ్ లవ్, అగపే ప్రేమతో, దేవుడి యొక్క స్వచ్ఛమైన నిర్మలమైన ప్రేమతో నీ సేవకుడికి నీవు ఆ రకంగా ప్రేమతో విలువనిస్తే, ప్రేమతో సన్మానిస్తే, ప్రేమతో గణపరిస్తే, అప్పుడు నీవు దేవుడి చిత్తాన్ని చేసావు. అప్పుడు నీవు నీ సంఘానికి దీవెనగా ఉంటావని దాని అర్థం. ఒక ఆయన ఈ రకంగా అన్నాడు, సేవకులను మొదట ఐడలైజ్ చేస్తారంట, వారిని విగ్రహాలుగా పెట్టుకుంటారు, వారంటే అభిమానం ఉంటుంది, వారిని ప్రేమిస్తారు, వారినే పూజించేటట్టు విగ్రహాలుగా ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత మోజు తగ్గిపోయినప్పుడు సేవకులను క్రిటిసైజ్ చేస్తారు, విమర్శించడం మొదలు పెడతారు. ఇప్పటిదాకా వారు దేవుళ్ళు, కానీ ఇక నుండి వారు స్టేజ్ బై స్టేజ్, లెవెల్ బై లెవెల్ దయ్యాల్లాగా మారిపోతుంటారు. సో రెండవది క్రిటిసైజ్, మూడవది ఆస్ట్రసైజ్ చేస్తారు. ఆస్ట్రసైజ్ అంటే వారిని బహిష్కరిస్తారు. నాలుగవది మార్జినలైజ్ చేస్తారు, ఇక వారిని పట్టించుకోరు. చర్చికి వస్తారు పోతారు, చర్చికి వస్తారు పోతారు, మీటింగ్కి వస్తారు పోతారు, సేవకుడు ఉన్నాడా బతికాడా చచ్చాడా నో ప్రాబ్లం, దిస్ ఈస్ గాడ్స్ హౌస్, ఐఎమ్ కమింగ్ ఫర్ గాడ్ అండ్ ఐఎమ్ గోయింగ్ అవుట్ ఫర్ గాడ్. సో దే ఆర్ మార్జినలైజ్డ్ అండ్ ఫైనల్లీ దే ఎండ్ అప్ డిస్పైజింగ్ దెమ్. వారిని డిస్పైజ్ చేస్తారంటే ఇక చులకనగా తీసి, తెలుగులో ఒక సామెతను చూడండి, అంతా తిన్న తర్వాత కరివేపాకుని తీసి ఏరేస్తారన్నట్టు. ఓ పాస్టర్ గారు ఆయన సభ్యుడి ఇంటికి వెళ్ళాడు, ఆయనకి ఒక విషయంలో కొంత మనస్పర్ధ ఉంది. సో పాస్టర్ గారు గృహ దర్శనం చేస్తున్నప్పుడు ఆ చర్చ్ మెంబర్ ఇంట్లో ఉండగానే ఏదో విషయంలో ఆ చర్చ్ మెంబర్కి కోపం వచ్చేసి పాస్టర్ని గట్టిగా కేకలేసేసి దుర్భాషలాడుతున్నాడు. పాస్టర్కి ఎట్లాగూ మనసు విరిగింది. కానీ పాస్టర్ తర్వాత ఏమని చెప్పాడు తెలుసా? అతడు మూర్ఖుడు, అతడి దగ్గర నేను అంతకన్నా ఎక్కువ ఆశించను. కానీ నేను ఎక్కువ బాధపడింది ఏంటంటే, అతడు తన 2 కుమారులు చూస్తున్నప్పుడు నన్ను తిట్టాడు. నాకు బాధ ఏంటంటే, రేపు ఈ 2 పిల్లలు పెరిగిన తర్వాత ఎన్నడైనా వీరు పాస్టర్లకి విలువనిస్తారా? సో వాడు ఎట్లాగో చెడిపోయాడు, వాడి తరాన్ని వాడు చేతిలో నాశనం చేసుకున్నాడు. కానీ 2 యవనస్తుల భవిష్యత్తును వాడు నాశనం చేశాడు, బూడిద పాలు చేశాడు. అది నా బాధ అన్నాడు. సో దేవుడి సేవకుల గురించి చాలాసార్లు మరి ఈ యొక్క
కామెంటరీ నడుస్తుంటుంది అనమాట. చర్చ్ సర్వీస్ తర్వాత, ఇది ఎప్పటి నుండో వచ్చేటువంటి విషయమే, కొత్తగా నేను కనిపెట్టి చెప్పట్లేదు. చర్చ్ సర్వీస్ తర్వాత కారులో పోయేటప్పుడు చర్చ్లో జరిగినటువంటి వర్షిప్ గురించి, ముఖ్యంగా పాస్టర్ గురించి, ఫ్యామిలీ మధ్యలో కామెంటరీ నడుస్తుంటుందంట. భర్త ఒక మాట అంటాడంట, భార్య ఒక మాట అంటుందంట, పిల్లలు కేవలం వింటుంటారు. సో తర్వాత లంచ్ దగ్గర తింటున్నప్పుడు మళ్ళీ పాస్టర్ని ఏదో రకంగా అంటుంటారు, ఆడిపోసుకుంటుంటారు, తిడుతుంటారు, విమర్శిస్తుంటారు, చిన్నగా చేసి మాట్లాడుతుంటారు, పిల్లలు వింటుంటారు. సో ఇప్పుడు పిల్లలు ఏం చేయరు, పిల్లలు వింటుంటారు. తల్లిదండ్రులకు పాస్టర్ అంటే విలువ లేదు. తల్లిదండ్రులు పాస్టర్ ముందు ప్రైజ్ ద లార్డ్ అంటారు, వీపు వెనకాల వీడి జిమ్మడా అంటారు. సో ఓహో ఇట్లాగనమాట, మా తల్లిదండ్రుల్ని మేము ఫాలో అవుతాం, వారిని ఇమిటేట్ చేస్తాం, మేము కూడా వీళ్ళలాగే రేపు పాస్టర్లతో ఆటలాడతాం అని అట్లాగే తయారవుతారు. రేపు వారు ఏం చేస్తారంటే వారి లైఫ్లో అథారిటీకి రెస్పెక్ట్ని ఇవ్వడం ఆపేస్తారు కనుక పాస్టర్ని రెస్పెక్ట్ చేయరు, అండ్ పేరెంట్ని కూడా రెస్పెక్ట్ చేయరు. అండ్ రేపు వారు మీ నడినెత్తినెక్కి మిమ్మల్ని తంతున్నప్పుడు మళ్ళా మీరు పాస్టర్ల దగ్గరికి వస్తారు, మా బాబు చెడిపోయాడు, ప్రార్థన చేయండి. లేకపోతే మా బాబు అమ్మను కొట్టి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, మీరు వచ్చి విడిపించండి. మన చర్చ్ నుండి ఒక యవనస్తుడు వెళ్ళిపోయాడు. ఈ యొక్క ఎక్స్కమ్యూనికేషన్ చేసిన తర్వాత అండ్ 2 సంవత్సరాలకు మించి ఇక్కడికి వస్తూ మెంబర్షిప్ తీసుకోకపోతే కమ్యూనియన్ ఇవ్వము అని నేను చెప్పిన తర్వాత వెళ్ళిపోయాడు. ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. 6-7 నెలలు అయిపోయింది. ఫాదర్ ఫోన్ చేశారు, మా బాబు పెళ్ళి ఫలానా చోట వేరే చోట చేస్తున్నాం, మీరే పెళ్లి ప్రసంగం అన్నారు. మీ బాబు దేవుడికి, సంఘానికి, సేవకుడికి లోబడకుండా వెళ్ళిపోయాడు. మీ బాబు అవిధేయుడు. పెళ్లిలో మీ బాబుకి దేవుడి మాట వినమని నేనేం చెప్పాలి అని అన్నాను. ఆయన దగ్గర మాట పోయింది. ఏదో బ్రదర్, చాలామంది అన్యులు వస్తారు బ్రదర్, అన్యుల రక్షణ కోసం బ్రదర్, నేను పాపం చేసి అన్యులను రక్షించమని దేవుడు నాకు చెప్పలేదు. అది వేషధారణ అవుతుంది. అన్యుల్ని రక్షించడానికి మీ పెళ్లికి వచ్చి ప్రసంగం చేయాల్సిన అవసరం లేదు. మీ పెళ్లికి వచ్చేదానికన్నా బయట ఊరికి వెళ్ళిపోతే అక్కడ నాకు రోడ్డు మీద దొరుకుతారు. సికింద్రాబాద్ స్టేషన్కి పోయి మైక్ పెడితే దొరుకుతారు. సో ఈ నాన్ సెన్స్ వద్దని నేను పోలేదు. ఈ మధ్య ఇంకొక ఆయన ఫోన్ చేశాడు, ఈ ఫ్యామిలీ కూడా వెళ్ళిపోయింది. ఈయన ఫోన్ చేసి, అమెరికాలో వారి బాబు ఉంటాడు, మా అబ్బాయి గురించి అమ్మాయి వాళ్ళ వైపు వాళ్ళు మాట్లాడాలంటున్నారు, మీ నంబర్ ఇవ్వచ్చా? అప్పుడు నా వైఫ్కి ఫోన్ చేశాడు ఆయన, నేను ఎత్తలేదు కనుక. ఆ మంది, ప్రస్తుతం మీ పాస్టర్ ఎవరు? మీరు ఆల్మోస్ట్ 10 months అయిపోయింది కదా ఇక్కడికి రాకుండా, ప్రస్తుతం మీరు ఏ చర్చ్కి వెళ్తున్నారు, మీ పాస్టర్ ఎవరు, ఆయన నంబర్ ఇవ్వండి. సో ఆయన అన్నాడు, ఏ చర్చ్కి వెళ్ళట్లేదు. మరి ఈ చర్చ్ నుండి పోయినప్పుడు కనీసం ఒక్క మాట అయినా, ఇంతకాలం మీకోసం ప్రార్థన చేసి బాప్తిస్మం ఇచ్చి మీ కష్టాల్లో కన్నీళ్లు కార్చినటువంటి పాస్టర్కి ఒక్క మాట అయినా చెప్పారా? చెప్పలేదు. మరి ఇప్పుడు మీ పెళ్లి కోసం మీ బాబు యొక్క వకాల్తా పుచ్చుకొని మీ పాస్టర్ ఏం చెప్పాలి? చర్చికి చెప్పకుండా వదిలిపోయారని చెప్పమంటారా? ఏం చెప్పాలి? పాస్టర్ నమ్మకంగా సత్యమే చెప్పాలి కదా. అందరూ పాస్టర్ దగ్గర ఏం ఆశిస్తారు? ప్రార్థనా పరుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, డబ్బు ఆశ లేని వాడై ఉండాలి, తగ్గి ఉండాలి, లొంగి ఉండాలి. లిస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎన్ని ఉంటాయి. కానీ సేమ్ పాస్టర్ వారిని సరైనటువంటి రీతిలో దారిలో పెట్టడానికి వస్తే వెళ్ళిపోతారు, రకరకాలుగా ప్రవర్తిస్తారు. చాలామంది పాస్టర్లు వెంటనే మెత్తబడిపోయి బట్టర్లాగా కరిగిపోయి, అమ్మో వెనక్కి వస్తారేమో, ఏం కావాలి చెప్పండి, మన బాబే కదా, చెప్పేస్తాను, ఫోన్ నంబర్ ఇవ్వండి అంటారు. నేను కాదు, నేను ఆ టైప్ పాస్టర్ని కాదు. గుర్తుపెట్టుకోండి, నేను ఆ టైప్ పాస్టర్ని కాదు. ఈ టైప్ పాస్టర్, నా రోల్ మోడల్ అపాసల్ పాల్, జీసస్. ఈ లోకంలో ఒక్క సేవకుడు కూడా నా రోల్ మోడల్ కాదు. ఇన్స్పైరర్స్ వాళ్ళు, నా చీర్ లీడర్స్ వాళ్ళు, కానీ నా రోల్ మోడల్ పాల్, జీసస్. వీళ్ళిద్దరినే నేను ఫాలో అవుతాను. ప్రపంచమంతా ఆయన చర్చ్ మెంబర్స్ అయినా కూడా, నాకు ఎవరు లేకపోయినా కూడా పర్వాలేదు, నాకు వీళ్ళిద్దరే. ఎందుకంటే వీళ్ళే హెవెన్లో ఉన్నారు, ఇంకా వాళ్ళు ఎక్కడికి పోయారో నాకు తెలియదు. సో ఈ రకంగా దేవుడి సేవకుడి గురించి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబము, మీ చుట్టూ ఉన్నటువంటి వారు, చర్చ్ మెంబర్లు కూడా చాలాసార్లు పాస్టర్ల మీద కామెంట్లు ఊరికే వచ్చాయి కదా అని పారేసుకుంటారు, నానా రకాలుగా మాట్లాడతారు. దేవుడు తన బిడ్డలు మాట్లాడుతున్నప్పుడు వింటాడు, ఒక పుస్తకంలో రాయిస్తున్నాడు అనేది కూడా గుర్తుపెట్టుకుందాం. ఈ మధ్య నా కొంతమంది సేవకులు కొన్ని క్వశ్చన్ల గురించి, కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ గురించి అడుగుతున్నారు. ఇదేంటో చెప్పండి, వాళ్ళు అక్కడ ఇట్లా చేస్తున్నారు, వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు, చెప్పండి బ్రదర్ అన్నప్పుడు నేను చెప్పబోతుంటే, ఉండండి బ్రదర్ రికార్డ్ చేస్తాము, ఎందుకంటే మీరు చెప్పిందంతా మళ్ళీ మాకు రిపీట్ చేసి చెప్పడం చేత కాదు, ఇదే వినిపించేస్తామనేసి. సో వాళ్ళు నాకు చెప్పి చేస్తున్నారు, చాలామంది చెప్పకుండా చేసేసుకుంటారు. దేవుడు కూడా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక ఏంజిల్ ఉన్నాడు అనమాట రికార్డ్ చేయడానికి. దాన్నే బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అంటారు. సో దాంట్లో వస్తాయన్నమాట, పాస్టర్ గురించి, పెద్దల గురించి, లేకపోతే సండే స్కూల్ టీచర్ల గురించి ఏమన్నాము, ఏమనలేదు, అవన్నీ కూడా వస్తాయి.
ఎంతోమంది చర్చ్ మెంబర్లకి వారి పిల్లల్ని 10 సంవత్సరాలు సండే స్కూల్కి పంపుతారంట, కానీ సండే స్కూల్ టీచర్ పేరు కూడా తెలియదంట. కానీ దేవుడు అంటున్నాడు, నో యువర్ లీడర్స్, రెస్పాండ్ టు దెమ్, రెస్పెక్ట్ దెమ్. సో ఈయన అంటాడు, మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి, బీ అట్ పీస్ విత్ వన్ అనదర్. ఇది ఎవరికి చెప్తున్నాడు? సంఘస్థులకు, సంఘ సేవకులకు చెప్తున్నాడు. సేవకులతో మీరు సమాధానంగా ఉండండి, సేవకుల సంఘంతో సమాధానంగా ఉండండి. ఎందుకంటే మీకందరికీ శిరస్సు సమాధాన కర్తయగు అధిపతి అయినటువంటి ప్రభువు. సో ఈ సమాధాన కర్తయగు అధిపతి అయినటువంటి ప్రభు కింద మీరు సమాధానం లేకుండా ఎట్లా ఉంటారు? ఉండకూడదు. సో సేవకులు నడిపించినటువంటి రీతిలో దేవుడి చిత్తం ప్రకారం వాక్యానుసారంగా నడిపిస్తుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి సంఘానికి ఒక క్రమం ఉండొచ్చు. మెథడిస్ట్కి ఒకటి ఉంటుంది, బ్యాప్టిస్ట్కి ఒకటి ఉంటుంది, లూథరన్కి ఒకటి ఉంటుంది, పెంటికోస్టల్కి ఒకటి ఉంటుంది, ఎపిస్కోపాలియన్కి ఒకటి ఉంటుంది, తర్వాత యాంగ్లికన్కి ఒకటి ఉంటుంది, 4 స్క్వేర్ గాస్పల్ వాళ్ళకి ఒకటి ఉంటుంది, క్యారిస్మాటిక్ వాళ్ళకి ఒకటి ఉంటుంది, ఇంకొకళ్ళకి ఇంకొకటి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి ఒకటి ఉంటుంది. మనం చూస్ చేసుకోవాలి, దేవుడు ఏ చర్చిలో ఏ క్రమంలో నన్ను ఉండమంటున్నాడు, ఎక్కడ నేను ఉండాలి, దేవుడు ఇక్కడ ఉండమన్నాడు. సో ఇక్కడ ఉంటే ఆ క్రమానికి నేను 100% నోరు మెదపకుండా లోబడి ఉంటాను. ఇది నాకు నచ్చదంటే అక్కడ ఉండొద్దు, ఉండి గొనగొద్దు, గొనిగి సనగొద్దు, సనికి సావొద్దు కదా. వెరీ సింపుల్. సో దేవుడు అంటున్నాడు సమాధానంగా ఉండండి. చాలాసార్లు వచ్చేది ఏంటంటే పాస్టర్కి ప్రజలకి దేవుడి చిత్త ప్రకారం ఆయన వీరు వద్దని, ఆర్ తప్పుడు పాస్టర్ల గురించి ఇప్పుడు మనం మాట్లాడట్లేదు కనుక ఇది అవసరం లేదు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, యూ కెనాట్ బీ అట్ వార్ విత్ యువర్ పాస్టర్ అండ్ హ్యావ్ పీస్ విత్ యువర్ గాడ్. నీవు పాస్టర్తో యుద్ధం చేస్తూ దేవుడి యొక్క సమాధానమును కలిగి ఉండలేవు. ఎందుకంటే పంపిన రాయబారిని కొట్టినప్పుడు, బైబిల్ మీరు చదవండి, ఆయన మనుషుల్ని పంపితే వారు సావు కొట్టారు, కుమారుణ్ణి పంపితే సావు కొట్టారు. ఆయన వచ్చి వారిని ముద్దు పెట్టుకోవాలా, చంపించేశాడు. ఆయన రాలా అసలు సీన్లోకి. వాళ్ళని వీళ్ళని పంపితే సావు కొట్టినందుకు ఆయన రాకుండా ఇంకా వారికన్నా బలాఢ్యుల్ని పంపి ఏం చేశాడు? సావు కొట్టించేశాడు. అండ్ నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి వాక్యంలో ఎంతో నేర్పబడి ఉంది. దీన్ని వెలికి తీసి బోధించేటువంటి బోధకులే కనుమరుగైపోతున్నారు. ఈ రోజున ఏం బోధలు వస్తున్నాయో, ఎన్ని బాధలు పెడుతున్నాయో మీకు అందరికీ తెలుసు. సో బీ అట్ పీస్. అమెరికన్ సేవకుడు రేమండ్ ఫాస్డిక్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఒక ఆయన వుడ్రో విల్సన్ గురించి ఈ రకంగా పుస్తకంలో రాశాడు. ఆయన ఏమంటారంటే ప్రాఫిట్ ఆఫ్ పీస్ అంటారు, సమాధాన ప్రవక్త అంటారు వుడ్రో విల్సన్ని. ఆయన చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, కానీ ఆయన సమాధి నుండి ఆయన ఆదర్శాలు ఇంకా ప్రపంచాన్ని, మరి ముఖ్యంగా అమెరికాను పాలిస్తున్నాయి. మన ప్రభు కూడా మన కొరకు చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. ఆ సమాధి నుండి తిరిగి లేచిన సమాధానకర్త అయిన యేసు యొక్క నిత్యమైనటువంటి ఆదర్శాలు సంఘాలను నడిపించాలి. అది దేవుని యొక్క చిత్తం. కొంతమందికి తండ్రులు చాలా డిసిప్లినేరియన్లుగా ఉంటారు, బెత్తం పడతారనమాట. తండ్రిని అబ్బా తండ్రి అని కూడా వారు పిలుచుకోలేరు, డాడీ అని ముద్దుగా పిలుచుకోలేరు. నాన్నారు, నాన్నగారు అలా మర్యాదగా పిలిస్తే తప్పు అని నేను అనట్లేదు, అనండి. తండ్రిని నాన్నగారు అనేటువంటి టైం ఉంది. నువ్వు తప్పు చేసి ఆయన నిన్ను క్రమశిక్షణలో పెట్టేటువంటి టైంలో నాన్నగారు అను. కానీ ఆయన నీవు ఆలన పాలన మరి ముద్దు మురిపెం చేసుకునేటప్పుడు అప్పుడు కూడా. అందుకని ఒక సేవకుడు అంటాడు, కేజేవి బైబిల్ మనకు ఒక పెద్ద మేలు చేసింది, ఇంకొక చిన్న తప్పు చేసింది. ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కేజేవి లాంగ్వేజ్తో ప్రార్థన చేస్తుంటారు, దౌ వాట్ థైన్. సో మీ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, ఓ మా గౌరవప్రదమైనటువంటి నాన్నగారు, ఆదర్శమైనటువంటి తండ్రి గారు అని మాట్లాడతారా? డాడీ నాకు కావాలి ఇస్తావా అంటారా? సో నెక్స్ట్ సండే మెంబర్స్ గురించి మనం చెప్దాం. కాకపోతే జిస్ట్ మీకు ఇస్తాను, జిస్ట్ ఇచ్చి మెసేజ్ నెక్స్ట్ సండే ఇస్తాను. 14-15లో మీరు చదివితే, సహోదరులారా, ఇప్పుడు చర్చ్కి చెప్తున్నాడు, కాంగ్రిగేషన్కి చెప్తున్నాడు, క్రైస్తవులకు చెప్తున్నాడు, మేము మీకు బోధించినది ఏమనగా ఇది మీరు తప్పకుండా గైకొనాలి, అమలు చేయాలి, పాటించాలి. అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి, ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. మెంబర్స్కి ఏం చేయాలో చెప్పాడు. ఇక్కడ మెంబర్స్ ఇతరులకు బుద్ధి చెప్పాలంట. ఎవరికి? అక్రమంగా నడుచుకునేటువంటి వారికి. సంఘంలో కొందరు అక్రమంగా నడుచుకుంటే సంఘస్థులే దాన్ని గమనించి పోయి వారికి బుద్ధి చెప్పాలి.
ధైర్యము చెడిన వారిని సంఘంలో సంఘస్థులు చూస్తే వారిని ధైర్యపరచాలి. సంఘంలో బలహీనులు ఉంటారు, వారిని సంఘస్థులు చూస్తే వారికి ఊతనివ్వాలి, అంటే వారికి సపోర్ట్నివ్వాలి. అంటే చర్చ్లో రకరకాల మనుషులు ఉంటారు, అందరి పట్ల సంఘస్థులు లాంగ్ సఫరింగ్ అంటే గ్రేట్ పేషెన్స్ని చూపించాలి. అండ్ సంఘంలో ఎవరైనా మీకు ఏదైనా చేస్తే, మీకు ఇష్టం లేనిది, మీకు కష్టమైంది, మీకు గాయపరిచే చేస్తే, వారు కీడు చేశారని మీరు ప్రతి కీడు చేయొద్దు. అందరి ఎడల, మనుషులందరి ఎడల ఎల్లప్పుడు, అంటే ఆల్ ద టైమ్ ఫర్ ఆల్ ద మెన్ డూ గుడ్, మంచి చేయండి. ఇది చర్చ్ మెంబర్స్కి చెప్పాడు. సో చాలాసార్లు పాస్టర్ల దగ్గరికి ప్రాబ్లంలు పట్టుకొని వస్తుంటారు. బ్రదర్ ఈయన ఎట్లా చేశాడు, బ్రదర్ ఆమె అట్లా చూసింది, బ్రదర్ ఆయన అట్లా అన్నాడు అని తీసుకుని వస్తుంటారు. ఇక్కడ నెక్స్ట్ వీక్ మీ మినిస్ట్రీ రోల్ ఏంటి, మీ పరిచర్య ఏంటి, మీ బాధ్యత ఏంటి, ఎవరికి మీరు బుద్ధి చెప్పాలి, ఎవరిని ధైర్యపరచాలి, ఎవరికి ఊతనివ్వాలి, ఏ రకంగా మీరు దేవుణ్ణి మహిమపరచాలి, వచ్చే ఆదివారం అది మీకు నేను నేర్పిస్తాను. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఒక మాట దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం. దేవా, మా మీద మీరు పెట్టినటువంటి సేవకులను అండ్ మీరు మాకు పాలన చేయడానికి, బుద్ధి చెప్పడానికి ఇచ్చినటువంటి సేవకులను ప్రేమతో సన్మానించి, గౌరవించి, విలువనిచ్చి, మేము వారిని గుర్తించక, వారిని మేము కావలసినట్టు we have taken them for granted, ఎలా పడితే అలా వ్యవహరించినందుకు మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే వారి మీద ఉన్న అధికారము మీ అధికారము. వారిని మేము తృణీకరిస్తే మిమ్మను తృణీకరించినట్టు, వారిని మేము అవమానపరిస్తే మిమ్మను అవమానపరిచినట్టు అని మేము తెలుసుకొని, మా బుద్ధిహీనమైన మా తప్పుడు పాపమును బట్టి క్షమించి మమ్మను పవిత్రపరిచి, ఇక నుండి ఆ రకంగా కాకుండా వాక్యంలో మీరు మాకు నేర్పిన ఈ నూతన విధానంలో మా సేవకులను, మా కాపర్లను, మా పెద్దలను మేము కలిగి ఉండునట్లు, చూచుకున్నట్లు మాకు సహాయం చేయమని, మమ్మను కనికరించమని, యేసు రక్తంలో కడిగి పవిత్రపరచమని ప్రార్థన చేసుకోండి. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యము, మీ సంఘము, మీ సేవకులు, మీ సంఘస్థులు ఎవరు ఏ రకంగా మిమ్మను గణపరచాలో, సేవించాలో, మీ సంకల్పాన్ని నెరవేర్చాలో మీరు నేర్పించారు. ఆ ప్రకారమే మేమందరం ఉండుటకు, మేము ఉండుటకు సహాయము చేయండి. మేమందరము ఒకప్పుడు చేసినటువంటి మా పాపములు, తప్పిదములన్నింటినీ క్షమించి మమ్మను శుద్ధి చేసి పవిత్రపరిచి, ఇక నుండి మీ వాక్యపు వెలుగులో విధేయులమై వర్ధిల్లుటకు సహాయం చేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.